హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. ఈరోజు క్లాస్‌లో రామాయణం కావ్యంలోని రెండవ కాండ అయినటువంటి అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. దశరథుడి కుమారులైనటువంటి రామ, లక్ష్మణులు, భరత, శత్రుఘ్నుల యొక్క వివాహం మిథిలా నగరంలో జరుగుతుంది. అక్కడికి భరతుడి మేనమామ అయినటువంటి యుధాజిత్ కూడా వస్తారు. వారి యొక్క వివాహం జరిగిన తర్వాత వాళ్ళతో పాటే అయోధ్యకి కూడా వస్తాడు. కొంతకాలం అయోధ్యలో గడిపిన తర్వాత దశరథుని యొక్క అంగీకారంతో యుధాజిత్ అంటే భరతుడి యొక్క మేనమామ అయినటువంటి యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. భరతుడు తనతో పాటు తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నుని కూడా తీసుకొని వెళ్తాడు. ఒకనాడు దశరథుడు తనకు వృద్ధాప్యం సమీపిస్తుంది కనుక యువరాజ పట్టాభిషేకం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. అందుకు తనకు ప్రియమైనటువంటి సకల గుణాభిరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని చెప్పి అనుకుంటారు. దశరథ మహారాజు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క నిర్ణయాన్ని తన యొక్క మంత్రులతోనూ, పాలకవర్గంతోనూ అందరితోని కూడా చెప్తారు. రాముడు పట్టాభిషేకానికి అర్హుడని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే కనుక ఆలోచించి నిర్ణయాన్ని చెప్పండి అని చెప్పి దశరథ మహారాజు చెప్తారు. అక్కడున్న సమావేశంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషించి రాముడి పట్టాభిషేకాన్ని అంగీకరిస్తున్నాము అని చెప్పి అంటారు. దశరథ మహారాజు ఈ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంలోని చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయిస్తారు. కాబట్టి సుమంత్రుడిని పిలిచి రాముడిని అక్కడికి తీసుకొని రమ్మని చెప్తారన్నమాట. వశిష్ఠ మహర్షిని కూడా పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమని అంటారు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని సభకు తీసుకొని వస్తారు. దశరథుడు రామునితో పట్టాభిషేకం గురించి తెలియజేస్తారు. దశరథ మహారాజు రాముని యొక్క పట్టాభిషేకం వార్తను కైకేయ రాజుకి ఇంకా జనక మహారాజుకి ఈ విషయాన్ని తెలియజేయలేదు. ఒకనాడు దశరథుడు కైకేయ రాజుకు మాట ఇవ్వవలసి వస్తుంది. కైకేయను వివాహం చేసుకున్న సమయంలో కైకేయ రాజు తన కూతురికి పిల్లలు పుడితే వారికి పట్టాభిషేకం చేయాలని చెప్పి అడుగుతాడు. అందుకు దశరథ మహారాజు తప్పకుండా వారికే పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కైకేయ రాజుకి ఈ వార్తను తెలియజేయలేదు. రాముడి పట్టాభిషేకం వార్తను తెలుసుకున్నటువంటి ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో మందర కైకేయ దగ్గరికి వస్తుంది. ఈ మందర ఎవరు అంటే కైకేయ యొక్క దాసి. అంటే కైకేయ పుట్టినప్పటి నుంచి కైకేయ దగ్గర దాసిగా ఉంది. మందరికి గూని ఉంటుంది కాబట్టి మందరిని కుబ్జా అని కూడా పిలుస్తారు. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది అనేటువంటి వార్తను తెలుసుకొని మందర కైకేయ దగ్గరికి వచ్చి తన మనసులో ఏదైతే దుర్బుద్ధి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా కైకేయ మనసులోకి ప్రవేశపెడుతుందన్నమాట. ఆ మందర కైకేయతో నీ కుమారుడైనటువంటి భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయడం మానేసి కౌసల్య కుమారుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేయుటకు నిర్ణయించారు అని చెప్పి కైకేయతో అంటుంది. అప్పుడు కైకేయ నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి ఎటువంటి తేడా లేదు. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. కైకేయ ఎంత గొప్ప శుభవార్తను తీసుకొని వచ్చావు అని మందరికి బహుమానాన్ని ఇస్తుందిమాట. కానీ మందర తీసుకోకుండా ఆ బహుమానాన్ని విసిరేస్తూ ఈ విధంగా కైకేయతో అంటుంది. నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. కాబట్టి రాముడికి భరతుడంటే భయము. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అని చెప్తూ ఇంకా ఈ విధంగా కూడా అంటుంది. రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం కనుక చేస్తే ఇక మరలా భరతుడు ఎప్పుడూ కూడా రాజు కాలేడు. రాముడు రాజ్యపాలన చేసిన తర్వాత తన యొక్క పుత్రులే పరిపాలన చేస్తారు కానీ నీ కుమారుడైనటువంటి భరతుడు ఎప్పటికీ రాజు కాలేడు అని చెప్పి అంటుంది. మందర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. వెంటనే కైకేయ మందరతో ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మందర రాముడిని 14 సంవత్సరాలు జటలు కట్టుకొని నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపించాలి. అదే ముహూర్తానికి అదే సమయానికి నీ కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయించాలి అని చెప్తూ ఈ 2 వరాలని దశరథ మహారాజుని అడగమని అంటుందిమాట. అయితే ఈ 2 వరాలు ఏంటి అంటే ఒకనాడు ఇంద్రుడు వైజయంత నగరంలో తిమిధ్వజుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం వస్తుందన్నమాట. ఈ తిమిధ్వజుడిని శంబరాసురుడు అని కూడా పిలుస్తారు. ఆ యుద్ధంలో
ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి యొక్క సహాయాన్ని కూడా అడుగుతాడు. దశరథుడు అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి కైకేయిని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం వహిస్తున్నటువంటి కైకేయ దశరథుడిని రాక్షసుల నుంచి 2 సార్లు రక్షిస్తుంది. అందుకు దశరథుడు 2 వరాలనిస్తాను కోరుకోమని చెప్పి అడుగుతారు. కానీ కైకేయ ఆ సమయంలో ఎటువంటి వరాలను అడగలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఆ 2 వరాలను అడుగు అని చెప్పి మందర కైకేయితో అంటుంది. దశరథ మహారాజు పట్టాభిషేకానికి చేయవలసినటువంటి పనులనన్నీ కూడా చూస్తూ తనకు అత్యంత ప్రియమైనటువంటి తన భార్య అయిన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని చెప్పి కైకేయ మందిరానికి వస్తారన్నమాట. కైకేయ కోపగృహంలో ఉండి దశరథుడు వెళ్ళేసరికి నేల మీద పడి ఉంటుందన్నమాట. దశరథుడు అది చూసి తట్టుకోలేక కైకేయతో నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తానని చెప్పి అంటారు. కైకేయ సంబరాసురుడితో యుద్ధం జరిగినప్పుడు నాకు మీరు 2 వరాలను ఇచ్చారు, ఆ 2 వరాలను నేను ఇప్పుడు అడుగుతున్నాను అని చెప్పి అంటుంది. రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని సిద్ధం చేశారో అదే సమయానికి అదే ముహూర్తానికి నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇంకా రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళి నారచీర జటలు కట్టుకొని తపస్విలాగా బ్రతకాలి అని చెప్పి అంటుంది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడతాడు. రాముడు కనుక అడవులకు వెళ్తే నేను బ్రతకలేను అంటూ దశరథుడు ఎంత బ్రతిమాలినా కూడా కైకేయ ఒప్పుకోదుమాట. దశరథుడు చాలా బాధతో స్పృహ తప్పి పడిపోతారు. సో అలా తెల్లవారుగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని చెప్పి లోపలికి వెళ్ళి దశరథుడిని పిలుస్తారు. పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు అని చెప్పి అంటాడు. సుమంత్రుడు దశరథుడిని అడగగా దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటిదారులు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి సుమంత్రుడు వెంటనే లోపలికి వెళ్ళి దశరథుడిని పిలుస్తారు. దశరథ మహారాజు రాముడిని వెంటనే తీసుకొని రమ్మని చెప్తారన్నమాట. వెంటనే సుమంత్రుడు రాముడి దగ్గరకు వెళ్ళి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరుతాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి తండ్రిని చూసి రాముడు చాలా ఆశ్చర్యపోతాడు. అక్కడే ఉన్నటువంటి కైకేయతో అమ్మా, నేను ఎప్పుడూ కూడా నాన్నగారిని ఈ విధంగా చూడలేదు, ఎందుకు నాన్నగారు ఇలా ఉన్నారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు కైకేయ రాముడితో ఆ 2 కోరికలను గురించి చెప్తుంది మాట. ఇంకా ఈ విధంగా చెప్తుంది, ఈ 2 కోరికలను నువ్వు తీరిస్తే మీ తండ్రి గారు ఎంతో సంతోషిస్తారు. నువ్వు ఆ కోరికలను తీరుస్తావో లేదో అని చెప్పి మీ తండ్రి గారు బెంగ పెట్టుకొని ఉన్నారు అని చెప్పి కైకేయ అంటుంది. అప్పుడు రాముడు తండ్రి గారు అడగడం నేను చేయకపోవడమా, తప్పకుండా చేస్తాను. నేను ఇప్పుడే వెంటనే అడవులకి బయలుదేరుతాను. భరతుడికి పట్టాభిషేకం చేయండి అని చెప్పి అంటారు. రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే రాముడు వనవాసానికి బయలుదేరే ముందు తన తల్లి అయిన కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్తారన్నమాట. రాముడు తన తల్లి అయిన కౌసల్యతో ఈ 14 సంవత్సరాల అరణ్యవాసం గురించి భరతుడి పట్టాభిషేకం గురించి తెలియజేస్తారు. అలాగే తను అరణ్యవాసానికి బయలుదేరుతున్నాను, నీ ఆశీర్వాదం కోసం వచ్చాను అని చెప్పి చెప్పగానే కౌసల్యదేవి చాలా బాధపడుతూ స్పృహ తప్పి పడిపోతుంది మాట. శ్రీరాముడి అరణ్యవాసానికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కౌసల్యదేవి అంగీకరించదు. అప్పుడు రాముడు తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళడానికి నిర్ణయించాను అని చెప్పి చెప్తారన్నమాట. రాముడు కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్న తర్వాత సీతమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా సీతమ్మకు తెలియజేస్తారు. రామునితో పాటు అరణ్యవాసానికి సీతమ్మ తల్లి ఇంకా లక్ష్మణుడు కూడా బయలుదేరుతారు. సీతారామ లక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసం అతని యొక్క అంతఃపురానికి వెళ్తారు. సీతారామ లక్ష్మణులు దశరథుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అరణ్యవాసానికి బయలుదేరుతారు. ప్రజలందరూ కూడా ఎంతో బాధతో రాముడి వెంట బయలుదేరుతారు. అందరూ తమసా నది తీరానికి చేరుకొని ఆ రాత్రి అక్కడే గడుపుతారు. మరుసటి రోజు రాముడు సుమంత్రుడిని పిలిచి అందరిని వెనక్కి తీసుకొని వెళ్ళమని చెప్తారు. సీతారామ లక్ష్మణులు ఆ తమసా నదిని దాటిన తర్వాత ఒక్కొక్క రోజు వేదశృతి
గోమతి మొదలైనటువంటి నగరాలను దాటి కోసల రాజ్య సరిహద్దులకు చేరుకుంటారు. కోసల దేశ సరిహద్దుల్ని దాటిన తర్వాత గంగా నది తీరాన్ని కూడా చేరుకుంటారు. ఓకే అండి, రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.